మళ్ళీ కోవిడ్ విజృంభణ మొదలుపెట్టింది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే చాలా దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మన దేశంలో కూడా కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల కోవిడ్ మహమ్మారి కారణంగా 5 బలి కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోవైపు ఒకే రోజు 100లో కేసులు నమోదు కావడం, యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరగడం దేశాల్లో కోవిడ్ మహమ్మారి మరోసారి పడగ విప్పుతుందని స్పష్టం చేస్తుంది. దీనికి తోడు చైనాలో కేసులు పెరుగుదలకు కారణంగా నిలిచిన JN.1 సబ్ వేరియంట్ కేసు వెలుగు చూడడం తీవ్ర కలకలం రేపుతుంది. కేరళకు చెందిన ఓ మహిళకు కరోనా సోకగా ఆ నమూనాలను పరీక్షించగా ఆ మహిళకు JN.1 వేరియంట్ సోకిందని గుర్తించారు. ఆమె చికిత్స పొందుతూనే మరణించింది. దీంతో JN.1 వేరియంట్ కారణంగా దేశంలో తొలి మరణం సంభవించినట్లయింది. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తుంది. పలు సూచనలు జారీ చేసింది. కోవిడ్ విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. క్రిస్మస్, సంక్రాంతి వంటి పండుగల నేపథ్యంలో జనం ఎక్కువగా ప్రయాణాలు చేయడం, ఒకే చోటుకు చేరడం, షాపింగ్లు చేసే అవకాశం ఉండడంతో జాగ్రత్తలు తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో తీసుకున్న జాగ్రత్తలే ఇప్పుడు తీసుకోవాలని తెలిపింది. కొత్త సబ్ వేరియంట్ JN.1ని భారత్ సహా 38 దేశాల్లో గుర్తించినట్టు కేంద్రం వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను హెచ్చరించింది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ కొత్త కేసులపై నిఘా ఉంచాలని తెలిపింది. కట్టడి చర్యల్లో భాగంగా RT-PCR టెస్టులు అధిక సంఖ్యలో చేయాలని, ఆయా ప్రాంతాల వ్యాప్తిలో ఉన్న వేరియంట్ ఏంటో తెలుసుకునేందుకు జిన్మో సీక్వెన్స్ టెస్టులు నిర్వహించాలని సూచించింది. వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ చేపడుతున్న మాక్ డ్రిల్స్లో భాగస్వామ్యం కావాలని వివరించింది. ఇక దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.50 కోట్లుగా ఉంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.46 కోట్లకు పెరిగింది. జాతీయ రికవరీ రేట్ 98.81% ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కొత్త వేరియంట్ గురించి కేరళ ఆరోగ్య శాఖ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. సింగపూర్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేసిన ప్రయాణికులు కొన్ని నెలల క్రితం ఈ సబ్ వేరియంట్ను గుర్తించినట్టు తెలిపింది. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. జినోమా సీక్వెన్స్ కు ద్వారా కేరళ ఈ వేరియంట్ను గుర్తించిందని చెప్పారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తామని చెప్పారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని కోరారు. అయితే కేరళలో కేసులు పెరగడానికి కొత్త వేరియంట్ కారణం. ఇదిలా ఉంటే జిల్లా స్థాయిలో ఎలాంటి ఇన్ఫ్లుయెంజా తరహా కేసులు నమోదైనా వాటిని రికార్డ్ చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఊపిరితిత్తుల సమస్యలను సైతం రికార్డ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ కోవిడ్ JN.1 సబ్ వేరియంట్ తీవ్రతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది. ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని సూచించింది. కేరళలో ఇప్పటికే కొత్త వేరియంట్ కేసులు నమోదు కాగా తెలంగాణలోనూ 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలో అప్రమత్తమైన గాంధీ ఆసుపత్రి వైద్యులు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కోవిడ్ రోగులు ఎప్పుడు వచ్చినా చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి చికిత్స అందించాలని కేంద్రం స్పష్టం చేసింది. కేరళలో ప్రస్తుతం 1600కు పైగా యాక్టివ్ కేసులు ఉండగా అందులో 111 కేసులు ఒక్కరోజు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తుంది. కేరళలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ JN.1 కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. వృద్ధుల ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా వృద్ధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు సమూహకంగా ఉన్న జనాల్లోకి వెళ్ళకపోవడం, మాస్క్ ధరించడం మంచిదని పేర్కొన్నారు. రోగ నిరోధక శక్తి పెంచేందుకు సంతులిత ఆహారం తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తెలిపిన కోవిడ్ నియమాలను పాటించాలని సూచించారు. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని వెల్లడించారు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.